ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ దేనిహీనంగా చూడొద్దని మహాకవి శ్రీశ్రీ చెప్పి పాపం ఆయన ఎక్కడున్నాడో కానీ ఏ ముహూర్తంలో అన్నాడో కానీ అలా అనేసి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆ మాటల్ని మళ్ళీ స్మరించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఏంటి అంటే మనం చాలా చిన్నది అనుకున్నది వీళ్ళేం చేస్తారులే అనుకున్న వాళ్ళు చీమే కదా ఏం చేస్తుంది అని అనుకుంటే ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ముఖ్యంగా కేంద్ర రాజకీయాల్లోన ఇదే జరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ, బహుశా ఈ పేరు మీరు ఇప్పటికే వినే ఉంటారు. డిజిటల్ మీడియాలోన ఒక్క కుదిపినటువంటిది 16 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నటువంటి పేజెస్ ఈ పార్టీకి సొంతం. అంటే అధికారిక బీజేపీ పార్టీని మించిపోయినటువంటి ఫాలోవర్ల సంఖ్య వీళ్ళకి రావడంతో దాన్ని బ్లాక్ చేసేసారు. సేమ్ టైం కాక్రోచ్ జనతా పార్టీ ఇస్ బ్యాక్ అగైన్ అని ఇంకో పేజీ కూడా స్టార్ట్ చేశారు. వీటన్నింటినీ చేసినటువంటి సూత్రధారి ఆ తర్వాత వ్యవస్థాపకుడు ఎవరు అంటే అభిజిత్ దీప్కే యుఎస్లోన ఉంటున్నారు. ఉన్నత చదువులకని వెళ్ళి అక్కడ ఆయన చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేయాలని కూడా అనుకుని వెళ్ళారు. సో డాలర్స్ డ్రీమ్ పెట్టుకుని ఆయన వెళ్ళారు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు. తమ బిడ్డ ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగితే తమకు మంచిగా ఉంటుందని అనుకున్నారు. కానీ మనిషి జీవితంలో డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. ఆ డెస్టినీని ఎవరు ఊహించలేరు, ఎవరు మార్చలేరు కూడా. అలాగే అభిజిత్ దీప్కేకు ఒక 10 రోజుల క్రిందట అనుకోకుండా జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. బహుశా అది తిరగకపోయి ఉంటే అభిజిత్ దీప్కే ఎవరో మనకెవరికి తెలిసి ఉండేది కాదు. చాలామంది లాగే అతను కూడా ఓ యువకుడు అమెరికా వెళ్ళాడు, అక్కడ స్థిరపడిపోయాడు అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మిత్రుల వరకే ఈ వార్త పరిమితమై ఉండేది. బట్ ఇప్పుడైనా నేషనల్ మీడియాకు ఒక న్యూస్ ఎలిమెంట్గా మారిపోయాడు. అందరి కళ్ళల్లో పడ్డారు, అందరు నోట్లో నానుతూ ఉన్నాడు. ఏంటి, ఒక న్యాయమూర్తి, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఏదో ఒక సందర్భంలో చేసినటువంటి కామెంట్లోన కాక్రోచ్ అంటే యూత్ను కాక్రోచ్ అన్నారు అని నేను అనలేదు బాబోయ్ అని తర్వాత చెప్పుకున్నారు. అది కాస్త పక్కన పెట్టేస్తే ఆ కామెంట్ని పట్టుకుని సెటైర్ పేజీ ఒకటి ఆయన రన్ చేస్తున్నారు, ఒక కామెడీ పేజీ. అంటే ఎవరైనా ఏమైనా దాన్ని సెటైర్గా వ్యంగ్యంగా చెప్పడం. అందులో ఏమన్నారంటే బొద్దింకలని ఆయన అన్నారు. మళ్ళీ బొద్దింకలని ఏకమైతే ఏమవుతుందో తెలుసా మీకు అన్న ఆ ఒక్క మాట అనగానే మళ్ళీ ఎప్పుడు ఏ మాట ఎవరికి తగులుతుందో అది ఎలా మారుతుందో నోబడీ నోస్ అండి. నిజంగా మీరు ఆలోచించండి. ఆయన ఉద్దేశపూర్వకంగా ఏమి దేశం నుండి యూత్నంతా కూడా ఒకచోట చేర్చాలని ఆయన అనలే. ఆయన ఒక డైలాగ్ కొట్టాడు. ఆ డైలాగ్ యూత్కి అందరికీ అంటుకునింది. అందరూ కూడా ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. ఎప్పుడైతే అందరూ ఒకేసారిగా అక్కడ మొబలైజ్ అయిపోయారో ఆయనకు కూడా కొద్దిగా ఆసక్తి పెరిగి రాత్రికి రాత్రే కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఒక పార్టీ పేరు పెట్టేశారు, ఒక పేజ్ తయారు చేశారు. మొత్తంగా డిజిటల్ మీడియాలోన వదలడం మొదలుపెట్టారు. ఇంకా దానికి పిచ్చ ఫాలోయర్స్ దానికి ఒకరా ఇద్దరా వేలల్లో లక్షల్లో చివరికి 16 మిలియన్ల మంది ఫాలోయర్స్ వచ్చారంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే ఒకటి కేవలం ఒక పేజీకి ఒకరు పెట్టిన పార్టీకి ఇంతమంది వస్తారా, రావాల్సిన అవసరం ఉందా? ఆయన ఏదో సరదాగా అంటే దాన్ని ఇంత సీరియస్గా వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారబ్బా అని మనకంతా అనిపించవచ్చు. ఇది తర్కానికి అందకపోవచ్చు కూడా. బట్ ఇంతమంది యువకులు ఎగబడి ఆ పేజీని ఫాలో చేయడానికి ఉత్సాహం చూపారంటే వాళ్ళలో అంత లోతుగా అసంతృప్తి గూడు కట్టుకొని ఉందని అర్థం. ఆ అసంతృప్తి కేవలం ఏదో ఒక ఎన్డీఏ పార్టీ మీదనో లేకుంటే కాంగ్రెస్ పార్టీ మీదనో అని కాదు. మొత్తం భారత రాజకీయాల్లోన గూడు కట్టుకొని ఉన్నటువంటి అసహనం, అది గూడు కట్టుకున్నటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతిని లంచగొండితనాన్ని వ్యవస్థీకరించినటువంటి ఒక దుర్మార్గం పైన కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, ఇంకా అణగారిన వాళ్ళు అణగారినట్టే ఉన్నటువంటి ఒక అసహనం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆన్సర్గా అక్కడ అంటే లావా లోపల బాగా పొంగుతూ ఉంది. ఎక్కడో ఒకచోట ఎవరు ఇట్లా టికిల్ చేయగానే అది ఒక్కసారిగా పొంగింది అనమాట. అంతే. సో మనం ఏదో రాత్రి ఈ అద్భుతం ఎట్లా జరుగుతుంది, అతను ఏమన్నా మాంత్రికుడా, సాహసికుడా, ఇంద్రజాలికుడా, ఆయన దేశాన్ని గంటలో మార్చేయగలడంటే నో.
మనందరిలాగే అభిజిత్ దీప్కి కూడా ఒక సాధారణ పౌరుడు. కాకపోతే యూఎస్లో కూర్చుని ఆయన ఏమో అన్నారు, నిన్న మొన్నటి దాకా ఆయన సాధారణ పౌరుడే. కానీ ఎప్పుడైతే ఇంతమంది యూత్ ఆయన వెంటబడ్డారో ఆయన ఆలోచనలు బహుశా మారినట్టున్నాయి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని, నేను 6వ తారీఖున ఢిల్లీ వస్తున్నాను అని. ఢిల్లీకి వచ్చిన తర్వాత అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర పర్మిషన్ తీసుకొని పోలీసుల దగ్గర శాంతియుతంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాను అన్నారు. ఎందుకోసము? కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఎందుకు చేయరాదు? 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టుగా నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిన తర్వాత ఆయన ఎందుకు రాజీనామా చేయరాదు, ఆయన ఇంకా ఆ సీట్లో ఎందుకు కూర్చున్నారు అని తన ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి వస్తున్నానని చెప్పారు. సరే, అది మనం ఇప్పటిదాకా తెలుసుకునింది. ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఏం చేస్తారు, చాలామంది ఏమన్నారంటే ఇది మఖలో పుట్టి పుబ్బలో పోయేటువంటి పార్టీ, వీటి గురించి ఏమైనా ఉందా ఏంటి, అసలు రాజకీయ పార్టీ అంటే ఏంటి, దానికి ఎన్ని లెక్కలు ఉంటాయి, ఎంత డబ్బు కావాలి, పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు పెట్టి నడవడం చేత కాకుండా చేతులు ఎత్తేసి పెద్ద పార్టీలో కలిపేసిన సందర్భాలు లేవా, వీడొక ఏంటి చిన్న బుడత లాంటి వాడు, బుడత లాంటి వాడు, చీమ దోమ నల్లి లాంటి వాళ్ళు, వీళ్ళేం చేస్తారు బాస్ అని మనమంతా అనుకున్నాం. కానీ ఎప్పుడు ఏ శక్తి ఎవరిని ఆవహిస్తుందో వీ డోంట్ నో. కాబట్టి ఇక్కడ అభిజిత్ ఏం చేశారంటే మరొక అడుగు ముందుకేశారు. ఏమిటి ఆ మరొక అడుగు అంటే, ముగ్గురిని తమ పార్టీ అధికార ప్రతినిధులుగా ప్రకటించేశారు. వారెవరంటే సీనియర్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్, ఫిల్మ్ మేకర్ విజయ్ దహియా, అశుతోష్ రాంకా. వీళ్ళే ఆ ముగ్గురు. మీరు చూడండి, వీళ్ళు ఆ ముగ్గురు. వీళ్ళు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి అఫీషియల్ స్పోక్స్మెన్ అయిపోయారు, అధికారిక సభ్యులు అయిపోయారు. అయితే మళ్ళీ ఈ పార్టీని రిజిస్టర్ చేశారా, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకొనిందా అంటే ఇవన్నీ కూడా తర్వాత జరగబోయేటువంటి ప్రక్రియలు కావచ్చు. కాకపోతే ఏంటంటే జనతా కాక్రోచ్ పార్టీ పురుడు పోసుకుంటుందా అనే ఒక అనుమానం అయితే గ్యారెంటీ వచ్చింది. అయితే దీని వెనుక చాలామంది వ్యక్తం చేస్తున్న అనుమానాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏమన్నారు, దేశద్రోహులు దీని ముసుగులో వచ్చేస్తున్నారేమో, దీన్ని మనం కంట్రోల్ చేయాలి, దీన్ని మొదటే మనం నలిపేయకపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది, దేశాన్ని అస్థిరపరిచేటువంటి ఒక కుట్ర, ఆ బంగ్లాదేశ్ లాగా ఇక్కడ కూడా ఏదో ఉద్యమం లేవనెత్తుతున్నారు, ఇది ఒక జంజీ ఉద్యమంగా మార్చడానికి చూస్తున్నారు, మేము ఒప్పుకోము, మేము అణిచివేస్తాము అని చాలామంది చాలా మాటలు అన్నారు. అయితే ఆ తర్వాత కామ్ అయిపోయిన తర్వాత చూసి భయపడిపోయారు అని అనుకున్నారు. చూసారా, గట్టిగా మాట్లాడితేనేమో హింసను లేవనెత్తుతారు అని అంటారు, ఫోన్ నేను కాస్త నెమ్మది అయిపోతే చూసారా చల్లబడిపోయారు. మేము అప్పుడే చెప్పలే ఈ పార్టీ రాదండి, వాళ్ళకంత లేదు అని మనమే మాట్లాడేస్తాం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇందులోన కాంగ్రెస్ పార్టీ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా ఉన్నారా అనేటువంటి అనుమానాలు మనకు తలెత్తుతున్నాయి. విపక్షాలన్నీ కూడా జాలి చూపించాయి, వెంటనే సాలిడారిటీ చూపించాయి. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక జంజీకి సంబంధించినటువంటి ఒక యువకుడు, అది ఎక్కడో యూఎస్లో కూర్చొని తాను ఒక చిన్న మీమ్ లాంటి పేజీని వదిలితే అది ఇంత వైరల్ అయిపోయి డిజిటల్ విప్లవం అంటే ఏంటో చూపించిన తర్వాత వాళ్ళకు కూడా కొత్తగా ఆశలు పుట్టాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కనుక, ఒక గుర్రం బాగా పరిగెత్తిందనుకోండి, ప్రతి ఒక్కడు కూడా ఆ గుర్రం నాదే, నేనే మేపించాను. అంతెందుకండి, మనం చాలామందిని చూస్తుంటాం, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్ద పేరు సంపాదించుకున్న చిన్న బుడ్డోడు, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, క్రికెట్లో సూపర్ డూపర్గా ఉన్నారు, అతడు రన్లు కొట్టి అంతా చేస్తుంటే మీరు చూడండి లోకల్గా ఏమనుకుంటారు తెలుసా, ఆ పిల్లవాడు మొదటి నుంచి నేను చూసినాడు, అబ్బా నేనే మొదట బ్యాట్ ఇచ్చాను, అప్పుడు ఆడేకి వచ్చేది కాదు, నేనే చేయి పెట్టి నేర్పించేశాను, ఇప్పుడు చూసావా వాడు ఎంత పెద్దవాడైపోయాడు అని చెప్పుకునేది ఎంత సహజమో, ఇప్పుడు కూడా కాంగ్రెస్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే వెనుక వీళ్ళందరూ పడ్డారేమో అనిపిస్తుంది. ఎవరు? కాంగ్రెస్ రాహుల్ గాంధీ కావచ్చు, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. వీళ్ళేంటి, రేపొద్దున ఈ పార్టీ ఒకవేళ క్లిక్ అయిందనుకోండి, మనం ఉంటాం అందులోనా, మనదే కాదా అంటే ఏంటి, ఎక్కడ ఉన్నా కూడా మన డ్రైనేజ్ అక్కడ ఉండాలి, మంచినీరు ఎక్కడ ఉండకూడదండి, ఎక్కడ మంచినీరు ఉన్నా అక్కడ మనం డ్రైనేజీ కలిపేస్తూ ఉండాలి. సో ఆ డ్రైనేజీ నీళ్ళు కలిపేయడానికి వీళ్ళు ఏమైనా సిద్ధమయ్యారా అనేటువంటి అనుమానాలు వస్తే దీన్ని జాగ్రత్తగా ఆలోచించవలసింది మాత్రం జడ్జి వాళ్ళే. జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళగా వాళ్ళు ఈ ఉద్యమం లేవదీసినప్పుడు వాళ్ళగా వాళ్ళే కదలాలి, వాళ్ళే పార్టీగా పెట్టుకోవాలి, వాళ్ళే నిలవాలి, వాళ్ళే గెలవాలి. అంతే తప్ప మళ్ళీ ఈ మురికినంతా వెంటేసుకొని వచ్చారు. నేను మురుగంటే కనుక ఆ పార్టీ వాళ్ళని అనట్లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, రొటీన్ రాజకీయ పార్టీల వ్యవహారాలు కావచ్చు, వాటన్నింటినీ మళ్ళీ ఇందులో కలపడానికి ప్రయత్నిస్తే మాత్రం మళ్ళీ ఇది ఆ తాను ముక్కే అయిపోతుంది. మళ్ళీ అలా అవుతుందేమో చూడాలి. ఆ తర్వాత ఇక్కడ సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా,
కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడంతో అధికార పక్షం ఆరోపణలకు బలం చేకూరింది. వాళ్ళు అన్నారు, ఇదంతా ఆ అబ్బాయి కాదు, ఆ అబ్బాయి మైకు మాత్రమే, వెనకలా మాట్లాడుతున్నది వీళ్ళు నేరుగా రావడం వాళ్ళకు చేతకాక, వాళ్ళ పార్టీతో వాళ్ళు ముందుకు వెళ్ళలేక, ఇక్కడ మైలేజ్ లేదని తెలిసిపోయి వాళ్ళు కొత్తగా ఏదో కొత్త వ్యూహం మొదలు పెడుతున్నారు అని బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు ఊతమిచ్చేలాగా మాత్రం వీళ్ళు చేయకూడదని కూడా అనుకుంటున్నారు. చూద్దామంట మళ్ళీ రేపు 6వ తారీఖు ఆయన వచ్చిన తర్వాత ధర్నా జరుగుతుందా, ఎంతమంది వస్తారు, ఒకవేళ ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే పరిణామాలేంటి, లేదా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలా చేయొచ్చు అని వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేస్తే ఎంతకాలం ఉంటారు, ఎక్కడో ఒక చోట పొంగు చెల్లారుతుంది కదా అని అనుకుంటే ఒకవేళ చూద్దాం. నిజంగా ఇది రాజకీయ పార్టీగా పురుడు పోసుకుంటే మాత్రం ఇట్స్ అ గ్రేట్ వెల్. ఒక జంజీ పార్టీ వచ్చిందంటే చూద్దాం, నసీబు మారడానికి ఏదో ఒక కారణం కావచ్చు, ఇది కూడా కారణమవుతుందేమో. అదండి విషయం. దట్స్ ఆల్.